ఓం గం గణపతి నమో నమో, విఘ్న వినాయక నమో నమో. మీ లైఫ్లో ఎప్పుడన్నా నీలాపనిందలు ఫేస్ చేశారా? మా అన్నయ్య నా వాటా పులిహార కూడా తినేసి నా మీద తోసేసినప్పుడు నేను నీలాపనందను. లాస్ట్ వినాయక చవితికి ఈ వినాయక చవితికి మీ లైఫ్లో వచ్చిన చేంజెస్ అంటే ఏం చెప్తారు? 2 సినిమాలు సైన్ చేసి ఒక సినిమా రిలీజ్ అవబోతుంది. హార్ట్ టచింగ్ అని బట్ నో టచింగ్స్ అన్నారు కదా, ఆ ఫీలింగ్ వస్తుంది ఇలాంటి సినిమా చూస్తే. ఆల్సో మన ఇంటర్ డేస్ గుర్తొస్తాయండి, చూస్తే చాలు అన్న టైప్ లో ఉంటుండే. ఎవరు చూస్తే చాలా అని ఫీలింగ్ ఉండేది, అదే మన క్రష్ అలా. మీకు కూడా ఉండే అన్ని ఎవ్రీథింగ్. నేను ఆల్ గర్ల్స్ స్కూల్, ఆల్ గర్ల్స్ కాలేజ్ అండి. నోబడీ అప్రోచ్ ఆల్సో. బట్ మీ సినిమా ఏంటండి ప్రీపోన్ చేశారు? మీరు అనిల్ రావిపూడి గారు కలిశారు కదా టీజర్ లాంచ్ లో, ఏంటి ఏం మాట్లాడారు మీతోటి? మీ పేరు గురించి ఒక కామెంట్స్, చాలా కామెంట్స్ వచ్చినాయి, దాంట్లో ఒక కామెంట్ ఎక్కువ వచ్చింది. అన్నీ చూసుకుంటా ఉంటాను. ఇద్దరులో కంప్లైంట్ బాక్స్ ఎవరు? శివాని. నాకు కొంచెం ఫుడ్ పడకపోతే క్రాంకీ అయిపోతా చాలా. ఎప్పుడన్నా కొట్టిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి? లంచ్ నాట్ స్వీట్ కోస్టర్. మీరు బలవంతం ఒప్పిస్తున్నారు, మాకు అర్థమవుతుంది, కనపడుతుంది. వెరీ స్వీట్ అండి. చెప్తున్నాడు ఆయన, చూడండి తప్పక. వెనకాల కత్తి ఉందండి. హలో, ఐఎమ్ అఖిల్, పవర్ ఆఫ్ జువా. హాయ్, ఐఎమ్ కాత్యాయని. హాయ్ హలోవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను తారక్. ముందుగా ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి అనగానే అంటే అందరి కష్టాలు తీర్చి అందరి విఘ్నాలు రూపుమాపే వినాయకుడిని అందరూ పూజిస్తారు. చాలామందికి ఇష్టమైన పండుగ అనమాట ఇది. అయితే జనరల్గా కష్టాలు అనేవి అందరికీ కామన్, బట్ అందరి కష్టాలు మర్చిపోయేలాగా చేసి 2 గంటల పాటు అందరినీ ఫుల్గా నవ్విస్తాం అంటూ త్వరలో థియేటర్స్లో రాబోతున్నారు లిటిల్ హార్ట్స్ అనమాట. సో ఆ సినిమాకి సంబంధించిన టీం అంతా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హలో మౌలి. హలో అండి. హాయ్. హౌషి, Hello అండి. ఎలా ఉన్నారు? ఫైన్. ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్స్ అండి. మీకు కూడా. మీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రేక్షకులందరికీ, మీకు, మీ కుటుంబం అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి అనేది చాలామందికి స్పెషల్ పండుగ అని చెప్పుకోవాలి. ఎందుకంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి పూజకు ముందు రెడీ అయ్యి పూజ చేసుకుని తర్వాత కొడుములు, ఉండ్రాళ్ళు ఇలాంటివన్నీ చేసి తర్వాత ఇంటిల్లిపాది కూర్చుని హ్యాపీగా తిని అందరు కబుర్లు చెప్పుకుని ఇలా అంటే ఒక ప్రతి ఒక్కళ్ళ పార్టిసిపేషన్ ఉండే పండుగ అనమాట. సో అందరికీ చాలా స్పెషల్గా అనిపిస్తుంది. సో వినాయక చవితి మీ ఇద్దరికి ఎంత స్పెషల్, ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు మీ ఇద్దరు వినాయక చవితిని? అంటే మా ఇంట్లో తప్పకుండా ఎక్స్ట్రీమ్లీ స్పెషల్ అండి. నేను తెలుగు తిథి ప్రకారం వినాయక చవితి నాడే పుట్టాను. అయితే హ్యాపీ బర్త్డే ముందుగా మీకు. సో ఆ సందర్భంగా మా ఇంట్లో ముందే వినాయకుడిని తీసుకొచ్చి అంత పూజా సామాగ్రిలన్నీ బాగా సెటప్ చేసేసి ఫ్యామిలీ అంతా కూర్చొని ఆ రోజు మాకు ఒక పెద్ద సెలబ్రేషన్ అన్నమాట వినాయక చవితి అంటే. ఓకే, వినాయక చవితి అండ్ బర్త్డే రెండు సెలబ్రేట్ చేసుకుంటారు అదే రోజు. సో మరి మౌళి మీకు? వినాయక చవితి రోజు పొద్దున్నే లేచి పూజ అంతా రెడీ చేసుకొని కథ వినడానికి ఎక్సైటెడ్. ఎన్నిసార్లు విన్నా కూడా కథ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండేది. ఓకే, చదువుతూ ఉందా వింటనే? ఇప్పుడు వింటమే. చదువు తెలుగు చదవడం రాదు, మా మమ్మీ డాడీ చదివేవారు. వినేసి వెంటనే పులిహార తినేసి బయటికి పరుగు. ఏ వీధిలో వినాయకుడు బాగా పెట్టారు, ఏ వీధిలో పందిరి బాగుంది, ఏ వీధిలో అన్నిటికన్నా బాగున్నాడు వినాయకుడు, పెద్ద వినాయకుడు ఎక్కడ ఉన్నాడు చూసుకుంటూ ప్రతి దానికి వెళ్తూ అక్కడ పులిహార తింటూ ఏది ఫస్ట్ ప్లేస్ వినాయకుడు ఎవరు బాగా పెట్టారు మీరు ఇచ్చేవాళ్ళు. మీరు పెట్టిందే లేదు, మన ఓన్లీ ఇంట్లోనే మన పూజ అంతా మనంతా కవరేజ్ కవర్ చేసి వాళ్ళన్నిటికీ పొజిషన్స్ ఇచ్చేవాళ్ళు అనమాట. పులిహార మాత్రం మస్ట్, సరదాగా ఉండేది. సో మరి మీరు ఎలా ఉండేది మీ వినాయక చవితి సెలబ్రేషన్స్? ఇంట్లో అంటే చేసుకుంటాము, తర్వాత బయట అంటే మా అపార్ట్మెంట్ లో కూడా వినాయకుడిని పెడతారండి. పెద్ద వినాయకుడిని పెడతారు, అందరు వస్తారు, అందరు ఫ్యామిలీస్ వస్తారు. 5 days పెడతాం మేము. ఆ 5 days ఒక్కొక్క రోజు రకరకాల ప్రసాదాలు. సో ఈ రోజు ఏముంటుంది, రేపు ఏంటి అని. మరి మీ ఇంట్లో నుంచి వెళ్ళొద్దా ప్రసాదం? వెళ్తుందండి. అదే అంటాం కదా, ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెరైటీ. సో ఆ ఎక్సైట్మెంట్ ఉంటుంది. అండ్ మేము ఒక రోజు కిడ్స్ చేస్తాము, ఒక రోజు డాన్స్, ఒక రోజు సింగింగ్, అలా అంతా కల్చరల్ ఫెస్ట్ లా కూడా ఉంటుంది. ఓకే, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా. మాకు అదొక వినాయక చవితి హాలిడేస్ మాకు అవి. మీ లైఫ్ లో ఎప్పుడన్నా నీలాపనిందలు ఫేస్ చేశారా మీ ఇద్దరు ఎవరైనా? చిన్నప్పటి నుంచి భయం పెట్టారండి, అంటే చదవాలి, అట్లీస్ట్ వినాలి. అట్లీస్ట్ ఒక రోజు రీసెంట్ గానే బై మిస్టేక్ వినలేదు. సో అట్లీస్ట్ యూట్యూబ్ లో ఉన్నా పెట్టుకొని వినేసి అక్షంతలు చదువుకొని
దండం టెక్నికల్ గా పెట్టుకొని వాడేస్తున్నారు అన్నమాట మొత్తం. అంటే ఇక్కడ లేను, ఇంట్లో లేను, Okay. వేరే షూట్ లో ఉండింది. సో బట్ గాడ్స్ గ్రేస్ ఎప్పుడు అలా ఏం కాలేదండి. మా అన్నయ్య నా వాటా పులిహార కూడా తినేసి నా మీద తోసేసినప్పుడు నేను నీలాపనందలు పడ్డానండి. వినాయక చవితి అంటే మెయిన్ ఇంకోటి బుక్కులు, పుస్తకాల మీద పుస్తకాలు అన్ని పెట్టి దానికి అన్నిటికీ ఓం రాసి నీట్ గా పసుపుతో అన్ని పుస్తకాల మీద రాసేవాళ్ళం. నాదైతే ఫస్ట్ మ్యాథ్స్ బుక్, అస్సలు మ్యాథ్స్ ఇష్టం లేదు, మ్యాథ్స్ రాదు, అందుకని పెట్టేవాళ్ళు. ఫస్ట్ మ్యాథ్స్ బుక్ అలా పెట్టి ఎక్స్ట్రా బొట్లు, ఇంకా దానికి ఎక్స్ట్రా అక్షంతులు, ఎక్స్ట్రా పూజలు, ఎందుకంటే ఎక్స్ట్రా మార్కుల కోసం. అసలు ఈసారి వినాయక చవితికి మా స్క్రిప్ట్ కి అవును ఓం రాసేస్తామండి. వినాయక చవితి అనగానే మీరు అన్నట్టు ఫస్ట్ పూజలు, తర్వాత మండపాలు ఇవన్నీ అయిపోయిన తర్వాత మీదేంటి వైజాగ్. సో డైరెక్ట్ ఎక్కడ బీచ్ అండి, బీచ్ కోలాహలంగా ఉంటుంది కదా. చాలా చాలా ఫన్ ఉంటదండి. వ్యాన్లన్నీ వెళ్తుంటే వెనకాల పరిగెట్టుకుంటూ వెళ్ళి ఈ వ్యాన్ లో ఏమిస్తున్నారు, స్వీట్ ఏంటి, ఈ వ్యాన్ లో లైట్ గా చూడడం, ఎక్కడ ఎక్కడ ఏ ప్రసాదాలు పెడుతున్నారని. ప్రసాదం ఇంపార్టెంట్, ప్రసాదం చాలా ఇంపార్టెంట్. మరి మీరు? మాకు ట్యాంక్ బండ్ వెరీ క్లోజ్ అండి. సో మేము ఇంటి నుంచి విండో నుంచి చూసినా కనిపిస్తూ ఉంటాయి అసలు పెద్ద పెద్ద వినాయకుడు వెళ్తూ ఉంటాయి. హైదరాబాద్ గణేష్ కి ఒక సెపరేట్ డే అవును అలాట్ చేస్తారు. సో అవన్నీ చూస్తూ లెక్క పెడతా ఉంటారు మొత్తం. లాస్ట్ వినాయక చవితికి ఈ వినాయక చవితికి మీ లైఫ్ లో వచ్చిన చేంజెస్ అంటే ఏం చెప్తారు? అన్ని బ్లెస్సింగ్స్ అండి, అన్ని ఆల్ గుడ్ థింగ్స్ హ్యాపెనింగ్. 2 సినిమాలు సైన్ చేసి ఒక సినిమా రిలీజ్ అవబోతుంది. ఇంకా 2 సినిమాలు సైన్ చేశారా? ఒకటి అనౌన్స్ అయింది, హే భగవాన్ అని సుహాస్ గారితో, ఒకటి యెట్ టు అనౌన్స్. మౌళి, మీకు లాస్ట్ వినాయక చవితికి ఈ వినాయక చవితి కంపేర్ చేసుకుంటే మీ లైఫ్ లో జరిగిన? లాస్ట్ వినాయక చవితికి 90s రిలీజ్ అయ్యి చాలా సక్సెస్ అయింది. ఈ వినాయక చవితికి లిటిల్ హార్ట్స్ రిలీజ్ అవుతుంది, చాలా హ్యాపీగా ఉంది. అయితే వినాయక చవితి మీకు బాగా కలిసి వచ్చింది అన్నమాట యాక్చువల్గా. ఇన్ని సంవత్సరాల పాటు వినాయక చవితి జరుపుకున్నారు కదా, మీ లైఫ్ లో బాగా గుర్తుండిపోయిన వినాయక చవితి అంటే ఇది ఎందుకు? అంటే ప్రతి వినాయక చవితి స్పెషల్ అండి అలా. బట్ ఏదో వినాయక చవితికి ఏదో స్పెషల్ జరిగి ఉండదు. ఇప్పుడు మనోడు చెప్పినట్టు 90s రిలీజ్ అయింది, అది గుర్తుండిపోయిన వినాయక అయితే చవితి నాకు అలాంటిది లాస్ట్ ఇయర్ అండ్ ఈ ఇయర్ అండి. లాస్ట్ ఇయర్ అంబాజీపేట రిలీజ్ అయిపోయాక అంటే నాకు ఐ జస్ట్ వాంటెడ్ టు సే థ్యాంక్ యూ వినాయకుడికి. సో ఆ రోజు చాలా మంచిగా అనిపించింది. అండ్ ఈసారి కూడా లిటిల్ హార్ట్స్ తో వస్తున్నాం. సో మరి మీకు? నాకు అంతే అండి, 90s తర్వాత స్క్రిప్ట్ పెట్టి ఓం రాసుకున్నాం. ప్రతిసారి పుస్తకాలు పెట్టి ఓం రాసే వాళ్ళం, ఇప్పుడు స్క్రిప్ట్ పెట్టి ఓం ల్యాప్టాప్ పెట్టి ఓం రాసుకుంటాం. ల్యాప్టాప్ కూడా ఓం రాస్తున్నారు, ఎక్కడ స్క్రీన్ మీద రాస్తున్నారు. గణేష్ చతుర్థికి ఇంకోటి మెయిన్ ఏంటంటే ఎక్కువ మంది ఇంట్రెస్టింగ్ గా చూసేది వేలం పాట అనమాట. సో మరి ఎప్పుడైనా వేలం పాట పాడారా, లేకపోతే పార్టిసిపేట్ చేశారా? 2 వేలం పాటలో కూర్చునే వాళ్ళం అండి, కానీ ఎప్పుడు పాడలేదు, చిన్నప్పుడు కదా. కమింగ్ టు లిటిల్ హార్ట్స్, టీనేజ్ లవ్ విధానంగా ఏంటంటే టచింగ్స్ ఇలాంటివి చాలా ఉంటాయి. బట్ మీ ప్రొడ్యూసర్ గారు ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చారు, దెర్ ఈస్ నో టచింగ్స్, ఓన్లీ హార్ట్ టచింగ్ అని చెప్పేసి. సో ఏంటి దానికి జస్టిఫికేషన్ ఏమి ఇస్తారు? ఈ సిరీస్లో ఏమి ఇవ్వబోతున్నారు? అదే ఫ్యామిలీ అంతా కూర్చొని చూసే సినిమా అండి. ఏం అబ్సీన్ సీన్స్ కానీ అనవసరమైన వల్గారిటీ కానీ ఏం లేకుండా అంతా ఫ్యామిలీ అంతా కూర్చొని ఎంజాయ్ చేసే సినిమా. సో నో టచింగ్, ఓన్లీ హార్ట్ టచింగ్. చాలా ఇయర్స్ అయింది కదండి, అంటే నేను చూసిన ప్రకారం అయితే ప్రాపర్ టీనేజ్ లవ్ స్టోరీ ఆర్ చాలా క్లీన్ కామెడీ, క్లీన్ సీన్, క్లీన్ క్యూట్ లవ్ స్టోరీ ఉన్న మూవీస్ వచ్చి చాలా రోజులు అయింది. సో ఐ థింక్ మా డైరెక్టర్ అలా రాశారు అండ్ అలా వర్కౌట్ కూడా అయింది. కాస్టింగ్ కానివ్వండి, డైలాగ్స్ కానివ్వండి, ఆ ప్రెప్ అంతా అవ్వనివ్వండి, అవుట్పుట్ కూడా చాలా మంచిగా వచ్చింది. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే అందరం ఫ్యామిలీతో కలిసి మూవీకి వెళ్ళడం తగ్గిపోయింది. సో ఐ థింక్ లిటిల్ హార్ట్స్ విల్ మేక్ యూ ఆల్ డూ దట్. మీ ఫ్యామిలీస్తో, ఫ్రెండ్స్తో అందరితో వెళ్ళి హ్యాపీగా చూడొచ్చు, నవ్వుకోవచ్చు 2 గంటలు. ఆల్సో మన ఇంటర్ డేస్ గుర్తొస్తాయండి. ఇంటర్లో, స్కూల్లో అలాగే ఉండేవాళ్ళం, చాక్లెట్లు ఇచ్చుకుంటూ, హాయ్ హలో చెప్పుకుంటూ, చిన్న చిన్న చిట్స్ లో మెసేజెస్ రాసుకుంటూ, చూస్తే చాలు అన్న టైప్ లో ఉంటుండే అప్పుడు. సో ఆ నాస్టాలజిక్ ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఉంది. ఎవరు చూస్తే చాలు అనే ఫీలింగ్ ఉండేది, మన క్రష్ అలా. ఓకే, అంటే మాకు శివాని అనగానే మీరు చేసిన క్యారెక్టర్ ప్రభావం తెలియదు, మీరు ఉండే తీరో తెలియదు. ఒక ట్రెడిషనల్ అమ్మాయి, అంటే ఎత్తిన తలదించకుండా అంటారు కదా, అలాంటివి కనిపిస్తాయి. మీకు కూడా ఉండే అన్ని ఎవ్రీథింగ్. నేను ఆల్ గర్ల్స్ స్కూల్, ఆల్ గర్ల్స్ కాలేజ్ అండి. నోబడీ అప్రోచ్డ్ ఆల్సో. సో yes ప్రతి ఒక్కళ్ళ స్కూల్ డేస్, కాలేజ్ డేస్లో ఫేస్ చేసి ఉంటాం కదా. సో మీకు మోస్ట్ రిలేటబుల్ థింగ్స్ ఫ్రమ్ ద స్క్రిప్ట్ అంటే ఏం చెప్తారు? దీనిలో ఇద్దరు హీరో హీరోయిన్ ఇద్దరికి చదువు రాదండి. వినాయకుడి దీవెనలతో కొంచెం చదువు అబ్బేలా చేస్తే బాగుండు వాళ్ళకి, కానీ అబ్బలేదు వాళ్ళ ఇద్దరికి. సో వాళ్ళ పేరెంట్స్ పెట్టే కష్టాలు
ఈ ఇద్దరు చదువురాని వాళ్ళు ప్రేమించుకొని వాళ్ళ పేరెంట్స్ పెట్టే కష్టాలు ఎలా ఉంటాయో అందరూ అది ఇలా serious. చదువురాని దొరికిపోయాక ఎలా జరుగుతుంది అవన్నీ కూడా. ఇలాంటి కొడుకు కూతురు ఉన్న ప్రతి ఇంట్లో వాళ్ళు రిలేట్ అయ్యేలాగా. వాళ్ళు రిలేట్ అవ్వడం ఓకే, మీ ఇద్దరు ఏమి రిలేట్ అయ్యారు స్క్రిప్ట్ లో? నేను కూడా అదే, నేను అంత చదివే బ్యాచ్ కూడా కాదు, టాపర్స్ ఏం కాదండి. మేనేజ్ చేసేవాడిని. మేనేజ్ చేసేవాళ్ళు. మరి దొరికిపోయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? దొరికిపోయే సందర్భాలు అంటే తక్కువ అండి, అది కూడా మేనేజ్ చేసేవాడిని. ఏదో ఒకటి ఉంటది కదా, తక్కువ అంటే ఒకటి ఉన్నట్టే కదా. మా అన్న నాకన్నా ఎక్కువ దొరికిపోయాడు అండి, మీది చెప్పండి సార్. నేను జాగ్రత్త పడిపోయాడు. అప్పటికే సెట్ అయిపోయాడు. మరి మీరు? మా ఇంట్లో నేను ఐఎమ్ వెరీ ఓపెన్ అండి విత్ మై ఫ్యామిలీ. అలా దాచుకోవడాలు దొరికిపోవడాలు ఏం లేవు. అలా వెరీ ఫ్రెండ్లీ, వెరీ అండర్స్టాండింగ్ పేరెంట్స్. చదువుకోవడం ఎలా? 90% 90 స్కోర్స్? బేసిక్ అండి, యావరేజ్ స్టూడెంట్. యావరేజ్ స్టూడెంట్ ఎంత పద్ధతిగా చెప్తున్నారు. బేసిక్ అండి, మనకి ఫస్ట్ క్లాసులు 90లు వద్దండి మనకి. ఎంత మంది 60యా లేకపోతే ఇంకా తక్కువ? 85 అయితే యావరేజ్ ఏంటండి ఫస్ట్? అంటే అకార్డింగ్ టు మిడిల్ క్లాస్ పేరెంట్స్ ఎలా ఉంటదండి, 95 97 రావాలి కదా అలా అంటారు కదా. కానీ మా ఇంట్లో కూడా పెద్ద ప్రెషర్ ఏం పెట్టలేదండి. సో ఎందుకని వాళ్ళకి ముందే తెలిసి ఉంటది అమ్మాయి సినిమాల్లోకి వెళ్ళిపోద్ది అని చెప్పేసి. అసలు లేదండి, వాళ్ళకి లేకుండే నాకు ఇట్ హ్యాపెండ్ అంతే. అంటే జస్ట్ హ్యాపెండ్ అంటే ఎలా అయిపోద్ది? ఇప్పుడు బేసిక్ ఒక ప్రాసెస్ ఉంటది సినిమాలో, మనం సెలెక్ట్ చేయాలి. నాకు 2 ఉండే అండి ఆప్షన్స్, కెరియర్ ఆప్షన్స్, వెరీ సీరియస్ కెరియర్ ఆప్షన్స్, ఇదర్ ఫ్యాషన్ డిజైనింగ్ ఆర్ మ్యూజిక్ సైడ్. సో ఫ్యాషన్ డిజైనింగ్ అవ్వలేదు బికాస్ యూ హ్యావ్ టు స్టడీ మ్యాథ్స్ నిఫ్ట్ లో అవ్వాలంటే. సో అది క్యాన్సిల్ ఆఫ్ చేసేయండి, ఇంకా మ్యాథ్ ఉంది అంటే నిఫ్ట్ కూడా టాటా బై బై. ఇంకా నెక్స్ట్ మిగిలింది మ్యూజిక్. మా అమ్మమ్మ, పిన్ని, అమ్మగారు అందరూ మ్యూజిక్ లో ఉన్నారు. సో ఐ హ్యాడ్ టు టేకప్ అండ్ క్లాసెస్ చెప్పేదాన్ని, ప్రోగ్రామ్స్ ఇచ్చేదాన్ని, ఈవెంట్స్ చేసి డాన్స్ నేర్చుకున్నాను, కూచిపూడి నేర్చుకున్నాను. సో అలా అటు సైడ్ వెళ్ళిపోయాను. నేను జస్ట్ డిగ్రీ చేస్తున్నప్పుడు, పీజీ చేస్తున్నప్పుడు అలా ఏదో షార్ట్ ఫిలిం ఉంది, వెబ్ సిరీస్ ఉంది, ట్రై చేస్తారా అంటే ఓకే కాలేజ్ బంక్ కొట్టొచ్చు కదా, నాకు 3 days పోతాయి, ఇంట్లో చిల్ అవ్వచ్చు అని అలా ఒప్పుకున్నాను. అండ్ దెన్ అంబాజీపేట ఆడిషన్ హ్యాపెన్. అలా ఇంకా అది అంటే ఆ 3 days చేసిన తర్వాత ఇంకా అనిపించిందా ఓకే వీ కెన్ డూ యాక్టింగ్ అనేది ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది? లేదు ఆ తర్వాత విల్ గెట్ బ్యాక్ టు యూ అని చాలా ఆడిషన్స్ లో చెప్పారు. సో ఇంకా ఓకే దిస్ ఇస్ నాట్ మై ఫీల్డ్ అనుకొని ఐ గాట్ బ్యాక్, ఐ టుక్ అ స్టెప్ బ్యాక్. అసలు అంబాజీపేట రిలీజ్ అయిన తర్వాత ఇది చూసేశారు, స్టోరీ బాగుంది, సాంగ్స్ అన్ని బాగున్నాయి, పర్లే డీసెంట్ యాక్టింగ్ అనిపించింది. ఐ లుక్ లైక్ అ తెలుగు గర్ల్ బికాస్ ఐఎమ్ అ తెలుగు గర్ల్. ఇప్పుడు సెకండ్ సినిమా అసలు వర్కౌట్ అవుతుంది, అసలు చూస్తారా అని టైం తీసుకున్నాను నేను. చాలా కన్విన్సింగ్ రోల్ ఉంటే చేయొచ్చు, మరీ సడన్ చేంజ్ కాకుండా. బట్ ఐ వాంటెడ్ అ చేంజ్ ఓవర్, రూరల్ గర్ల్ నుంచి అర్బన్ గర్ల్, కొంచెం అలా సిటీ గర్ల్ వైబ్ ఉంటే అప్పుడు వచ్చిందండి లిటిల్ హార్ట్స్. సో లిటిల్ హార్ట్స్ రాగానే ఇమిడియట్ గా సైన్ చేశారు. యా ఆ తర్వాత ఐ టుక్ ఇట్ వెరీ సీరియస్లీ. లేదు ఇప్పుడు ఇదే కదా కెరీర్ ఆప్షన్. yes అయితే మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా సంగీతంలో చాలా ప్రావీణ్యం ఉందన్నారు కాబట్టి, సో వినాయకుడికి సంబంధించింది మా కోసం ఏదన్నా, మా ప్రేక్షకుల కోసం ఒక మంచి పాట. ఓం గం గణపతి నమో నమో, విఘ్న వినాయక నమో నమో. ఓం గం గణపతి నమో నమో, విఘ్న వినాయక నమో నమో. మూషిక వాహన నమో నమో, మునిజన వందిత నమో నమో. మూషిక వాహన నమో నమో, మునిజన వందిత నమో నమో. ఓం గం గణపతి నమో నమో, విఘ్న వినాయక నమో నమో. ఎస్ సూపర్. ఇంకా అంటే ఇప్పుడు మాకు అర్థమైంది మీకు మ్యాథ్స్లో కూడా ఎందుకు వచ్చి మీరు పాస్ అయ్యేవాళ్ళు. అంతా అయిపోయిన తర్వాత, పండగ అయిపోయిన తర్వాత వెళ్ళి పాట పాడేవాళ్ళేమో. అలా మార్కులు కొట్టేశాను. ఖచ్చితంగా ఇది ఎవరు విన్నా కూడా ఇంప్రెస్ అయిపోయేలాగా ఉంది. సో అలాగా దేవుడి దగ్గర నుంచి కూడా మీకు ఆ బ్లెస్సింగ్స్ వచ్చి మీరు పాస్ అవడం అనేది జరిగింది అనేది అర్థమవుతుంది మాకు. యా మౌలి, అయితే మీరు మౌలి కూడా సింగర్ అండి, మా సినిమాలో ఒక పాట పాడాడు. అవునా? అది ఎట్ టు రిలీజ్ ముందు వినిపించబడదాలు చెప్తుంది. ప్రమోట్ చేసుకోవాలి మౌలి, ప్రమోట్ చేసుకో. మన రాజా గాడికి ఈ రోజా దొరుకునా, సైకిల్ బెల్లకి ఎవరైనా జరుగునా, లోకల్ సాంగ్ కి ఆస్కారే అందునా, ఐపీఎల్ లో ఆర్సీబీ నెక్కునా. నెగ్గింది కదా ఆల్రెడీ. సో నెగ్గింది, మీరు అన్నయ్యని కూడా జరిగేలా ఉన్నాయి. ఆస్కార్ పెద్ద ప్లానింగే. మరి మన టిఫిన్ డబ్బాల ఎక్స్పీరియన్స్ ఏంటి? బుక్స్ అయినా టిఫిన్ డబ్బాలతో మేనేజ్ చేసేవాళ్ళం. కాలేజ్ లో ఏముంటది, ఎగ్జామ్లు ఉంటాయండి. ఉదయం ఒక ఎగ్జామ్ ఉంటుంది 3 గంటలు, ఈవినింగ్ ఒక ఎగ్జామ్ ఉంటుంది 3 గంటలు.
సో బుక్కులు తీసుకెళ్లి చదివే అంత సీన్ లేదు కాబట్టి ఉమ్, బాక్స్ లో ఓన్లీ ఉండే బ్యాగ్ లో ఓ పొద్దున్న స్నాక్స్ బాక్స్, మధ్యాహ్నం లంచ్ బాక్స్, ఈవినింగ్ ఇంకో స్నాక్స్ బాక్స్, ఉమ్. అంతే. మీ రియల్ లైఫ్ అది రియల్ అయిపోయింది. రియల్ లైఫ్ సీన్స్ అన్ని దాంట్లో పెట్టారు. సో మరి అడ్వాంటేజ్ తీసి రాసుకున్న సీన్లు ఉన్నాయా మందే కాబట్టి స్క్రిప్ట్? మంది కాదండి, డైరెక్టర్ కూడా అదే డైరెక్టర్ కూడా సేమ్, బట్ అంటే మీకు ఛాన్స్ అయితే ఉంటది కదా, ఎందుకంటే హీరో కాబట్టి హీరో గారు చెప్తే ఏమైనా పెట్టాలి దాంట్లో. అలా అయితే వెళ్ళేవండి. ఏమైనా ఇంప్రూవైజేషన్ ఉంటే చేసేవాళ్ళం, బాగుంటే ఆయనకి నచ్చితే చేసేవాళ్ళం అంతే. మరి మీకు క్యారెక్టర్ వాళ్ళ పేరెంట్స్ చాలా స్ట్రిక్ట్, అసలు చాలా రెస్ట్రిక్షన్స్ ఉండేవి, అలా ఏం లేకుండే అండి మీకు ఆయన జీవించాడు కానీ బట్ మీరు మాత్రం యాక్ట్ చేయాల్సి వచ్చింది. కానీ నాకు ఐ వాజ్ వెరీ హ్యాపీ అండి. అంటే ఓ ఇలా కూడా ఉంటారా, ఇలా కూడా చేస్తారా అని నాకు ఒక ఎక్స్పీరియన్స్ అది. కామెడీలో ఇంప్రూవైజేషన్స్ మీరా? ఐ లవ్ కామెడీస్ అండి. సో చూడడం కూడా, యాక్ట్ చేయడం కూడా, సో అలా ఇంప్రూవైజ్ చేసాం. అండ్ మా డైరెక్టర్ కూడా హీ వాజ్ వెరీ హెల్ప్ఫుల్. ఆయన కనిపించిన దాంట్లో హీ వాజ్ ఆల్సో గివింగ్ అస్ ఇన్పుట్స్. సో అలా యా. అయితే ఆదిత్య హాసన్ డైరెక్షన్ లో చేశారు మీరు ఫస్ట్ సినిమా, ఇప్పుడేమో ప్రొడక్షన్ లో. ఏంటి ఆయనకి ఏమన్నా లక్కీ చామ్ కింద ఫిక్స్ అయిపోయారా, లేకపోతే మీకు ఇద్దరికి ఏమన్నా సీక్రెట్ కాంట్రాక్ట్ ఉందా ఏంటి? లేదండి, మేము ఫస్ట్ స్క్రిప్ట్ నా దగ్గరకు వచ్చినప్పుడు నాకు మోస్ట్ రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉన్న ఆదిత్యకి ఇలా మంచి స్క్రిప్ట్ వచ్చింది ఆదిత్య, ఏం చేయొచ్చు అంటే ఈటీవీకి చెప్దాం, ఈటీవీ ఇంట్రెస్టెడ్ ఉంటారు ఇప్పుడు మన సినిమా అంటే. ఈటీవీ అప్పటికే 2 స్క్రిప్ట్లు పంపించి చేస్తామని అనడం నాకు అదంతా రిజెక్ట్ కూడా చేశారు మీరు? అంతే, అంత అనిపించక అది నాకు సెట్ అవ్వదు అనిపించి అది ఓకే అవ్వకపోవడం. దాని తర్వాత నేను ఒక స్క్రిప్ట్ నచ్చిందని అంటే దాని మీద నమ్మకం ఉంటుంది వాళ్ళకి, నా జడ్జిమెంట్ మీద నమ్మకం ఉంటుంది. సో వాళ్ళకి వెళ్ళి పిచ్ చేసాం. వాళ్ళు ఏమైనా ఆదిత్య నువ్వే ప్రొడ్యూస్ చేయొచ్చు కదా అన్నారు. సో అట్లా ఆదిత్య ప్రొడ్యూస్ చేయడం, ఇటీవల ఫండ్ చేయడం అట్లా అయిందండి. మరి మీరు రిజెక్ట్ చేసిన స్క్రిప్ట్లు ఏమైనా ఉన్నాయా? సిమిలర్ కైండ్ ఆఫ్ స్టోరీస్ కానివ్వండి, సేమ్ అలా కొన్ని క్యారెక్టర్స్ నాకు మనకే అనిపిస్తాయి కదండి, ఇది మాకు అంత సెట్ అవ్వదేమో అని. సో అలాంటివి. ఎందుకు ఎలాంటి క్యారెక్టర్ సెట్ అవుతాయి మీకు? అంటే నాకు ఐ లైక్ డూయింగ్ రిలేటబుల్ క్యారెక్టర్స్ అండి. కొంచెం మనం చూసినప్పుడు కూడా మనం ఇలాగే ఉంటాము, మన ఫ్రెండ్స్ ఇలాగే ఉంటారు అని, సో రిలేట్ అయ్యే క్యారెక్టర్స్ చేస్తే ఆడియన్స్కి ఎక్కువ రీచ్ వెళ్తుంది కదా అని, ఆ కనెక్టివిటీ మెయింటైన్ చేయడానికి. ఓకే, రిజెక్ట్ చేసినవి అయితే ఉన్నాయి సినిమాలు. అవునవును. ఆఫ్టర్ 90s ఎలా ఉంది మీతో ప్రవర్తించే తీరు కానీ, ఆ పర్టికులర్ పర్సన్స్ కానీ, లేదంటే మిమ్మల్ని ఆడియన్స్ చూసే తీరు ఎలా మారింది? చాలా బాగా రిసీవ్ చేసుకుంటానండి. ఆ ఆడియన్స్తో కనెక్ట్ అయితే పెరిగింది చాలా. అన్ని కింద నుంచి చేసుకుంటూ వచ్చే కాబట్టి ఆడియన్స్ తెలుసు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడికి వచ్చాయి అన్నది. ఇప్పుడు మొన్న మా టీవీ షోకి వెళ్ళినా కూడా దానిలో ఆడియో టీం వాళ్ళు ఒక అబ్బాయి, అన్న మీ సినిమా ఆడాలన్నా బాగుంటది, మీ కామెడీ అంటే నాకు చాలా ఇష్టం అని జెన్యున్ గా మీరంటే ఇష్టం అని చెప్పి, మీ సినిమా హిట్ అవుతుంది పక్కా అని చెప్పడం, చాలా అలాంటి కనెక్ట్ అయితే ఉంది ఆడియన్స్ తో. జెన్యున్ గా వాళ్ళు వీడు గ్రో అవ్వాలి అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ సపోర్ట్ తో నేను ఇంతవరకు వచ్చా. సో చాలా హ్యాపీ అనిపిస్తుంది ఆడియన్స్ అట్లా రిసీవ్ చేసుకున్నప్పుడు. అయితే యాక్చువల్గా మీరు చెప్పండి, అంటే దీంట్లో టీజర్లో మీకు ఒకటి ఉంది కదా, అంటే ఫస్ట్ ఇలా పెడతాను, నువ్వు ఇలా మెసేజ్ పెట్టు, తర్వాత కాల్ చేయని చెప్పి. సో ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఏమీ లేవు మీకు అసలు? అందుకే ఈ ఫిలిం త్రూ నేను ఎక్స్పీరియన్స్ చేయలేనివి కూడా, దిస్ ఇస్ సో మచ్ ఫన్. ఎంత ఫన్నీ ఉంది, ఎంత కామెడీ ఉంది, కొన్ని జోక్స్ కూడా ప్రాసెస్ అవుతాయి. మీకు అది కామెడీగా ఉందా? అది ఎంత కష్టమో తెలుసా? మౌళిని అడగండి చెప్తాడు. రియల్ లైఫ్ లో ఏమి లేవు మౌళి మనకి ఇలాంటివి. అదే ఇలాంటివి ఇలా చెప్పి తర్వాత మెసేజ్ చేసి తర్వాత మాట్లాడి ఏమి లేవా? నిజం చెప్పుకుందాం, నిజాలు మాట్లాడదాం. ఉంటాయి కదండి, ఉంటాయి. అయ్యే స్క్రిప్ట్ లో పెట్టేస్తే ఫేస్బుక్ లో మెసేజ్ చేసేవాళ్ళం, నువ్వు రిప్లై అవ్వలేదా ఇంకోతుంది. ఎప్పుడన్నా ఇలా మాట్లాడా? ఫస్ట్ టైం చూస్తున్నారా? చూసారు, ఎన్నోళ్ళు యాక్ట్ చేశాడు మీ ముందు, ఇప్పుడు అన్ని బయటకు వస్తాయి అనమాట, 1 by 1. తెలుసు, ఈ షేడ్స్ అన్ని తెలుసు. షేడ్స్ అన్ని తెలుసా? ఓకే, బట్ ఈస్ వెరీ స్వీట్ అండి. సరే, అదే షేడ్స్ అన్ని తెలుసు అన్నారు, మాకు తెలియని షేడ్స్ ఏమైనా ఉంటే చెప్పండి. అంటే మౌలిక అంటూ ఒక ఫ్యాన్ బేస్ ఉంది కదా, ఆ ఫ్యాన్ బేస్ తెలుసుకోవాలన్న ఒక సీక్రెట్ ఏమైనా ఉంటే చెప్పండి మాకు. ఐ థింక్ అంటే రీల్స్ త్రూ కాంటెంట్ రాయడం అనేది తెలుసు. అది ఓకే, అది మీరు షేడ్స్ నాకు తెలుసు అన్నారు కాబట్టి, ఆ షేడ్ మాకు తెలియని షేడ్ అని ఉంటే చెప్పండి అంటున్నా. మీరు మాత్రం చూసింది, అబ్జర్వ్ చేసింది, అంటే దగ్గర ట్రావెల్ చేస్తే. మౌలిన్ ఇప్పుడు దాకా కలవకపోయి ఉంటే మాత్రం ఈజ్
ఈజ్ వెరీ వెల్కమింగ్, ఈజ్ వెరీ స్వీట్. స్టార్టింగ్ లో కొంచెం అలా కనిపిస్తాడేమో ఎలా నేను అనిపిస్తాడు? మాట్లాడు నీతో అనే టైప్ లో, అవునా? బట్ హీస్ వెరీ స్వీట్. అంటే టైం మన అప్రోచ్ కూడా ఉంటదండి. మాట్లాడి నీతో ఏంటి? అనిపించడండి, మాట్లాడలేక అలా అనిపిస్తా. ఎందుకని ఏమన్నా అనుకుంటారనా, లేకపోతే మీరేమన్నా అనుకుంటారా, లేకపోతే చిన్నప్పటి నుంచి అబ్బాయిల సెక్షన్, అబ్బాయిల కాలేజ్ అంతా శ్రీ చైతన్య బ్యాచ్, ఇలా అమ్మాయిలతో మాట్లాడలేక అలా అనిపించింది. నేను సేమ్ beginning కాంబినేషన్ అలా స్వామి. మీరేమో శ్రీ చైతన్య చిన్నప్పటి నుంచి అబ్బాయిల సెక్షన్, ఆవిడేమో చిన్నప్పటి నుంచి గర్ల్స్ కాలేజెస్. మీ ఇద్దరిని తీసుకొచ్చి ఒక లవ్ స్టోరీ పెట్టి ఆ లవ్ స్టోరీ మాకు చూపిస్తా అంటున్నారు. ఏంటి, ఎలా వర్కౌట్ అయింది ఇది అంటున్నారు. మరి వర్క్ షాప్స్ ఏమైనా చేశారా? రిహర్సల్స్ చేసామండి. అయితే దీంట్లో మీరు ఒక మ్యాజిక్ మూమెంట్ క్రియేట్ చేశారు ఎలా అని చెప్పి. సూర్య గారు ఫ్యాన్స్ ఏమన్నారు కింద, వేసుకున్నారా? లేదండి, సర్ప్రైజింగ్ గా వాళ్ళు కూడా రిసీవ్ చేసుకున్నారు. ఎందుకు వచ్చింది ఆ ఐడియా అంత? అది మీమ్ అండి. ఒక ఆయన తమిళ ఆయన, అలాగే వాటర్ మిలన్ తో అది చాలా ఫేమస్ అయిన మీమ్ అది. అది డైరెక్టర్ చాలా ఇష్టం, సూర్య గారి సీన్ చాలా ఇష్టం మా అందరికి. ఆ స్పేస్ ఉంది మా సినిమాలో అలాంటిది పెట్టడానికి, అది వాడుకునే స్పేస్ ఉంది. అవును, పెట్టేసాం. ఆన్ స్పాట్ రీక్రియేషన్ అది. బేకరీ షాప్ లో సీన్ ఉందండి. బేకరీ షాప్ లో సీన్ అయిన తర్వాత బయట జ్యూస్ సెంటర్ ఉంది. జ్యూస్ సెంటర్ లో మాకు టైం ఉంది, వాడేశారు అలాగనమాట. సినిమాలు పోస్ట్ పోన్ అవడం అనేది ఎక్కువగా జరుగుతుంది. బట్ మీ సినిమా ఏంటండి ప్రీపోన్ చేశారు. పైగా ప్రీపోన్ చేసినందుకు పిచ్చ కొట్టరు, అందుకే పాపం దగ్గు జలుబు అన్నీ వచ్చేసినాయి అన్ని. ఏంది, ఎందుకు ప్రీపోన్ అయింది? ప్రీపోన్ బన్నివాస్ గారు, వంశీనంది పట్టి గారు ఈ రెస్పాన్స్ చూసి టీజర్ బాగా వైరల్ అవ్వడం, దాని తర్వాత ఎంత త్వరగా వస్తే అంత మంచిదని చెప్పి ఆడియన్స్ కూడా రెడీగా ఉన్నారు. సినిమాలు ఈ గ్యాప్ లో తక్కువ ఉండడం వల్ల ఎంత ముందు వస్తే అంత మంచిదని ఫీల్ అయ్యి బన్నివాస్ గారు అండ్ వంశీనంది పట్టి గారు ఫిక్స్ అయ్యారు అలా. మీరు అనిల్ రావిపూడి గారు కలిసారు కదా టీజర్ లాంచ్ లో. ఏంటి, ఏం మాట్లాడారు మీతోటి? ఏదో మాట్లాడినట్టు అనిపించింది బ్యాక్గ్రౌండ్ లో. ఆయన ఎదురు మాట్లాడుతుంటే అనగా మీతో ఏదో మాట్లాడినట్టు. నిఖిల్ ఉన్నాడు కదండి, నిఖిల్ అబ్బూరి, 100% లవ్ లో చైల్డ్ ఆర్టిస్ట్. అతను ఎవరు అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చికెన్ తినే సీన్ ఉంటుంది కదండి 100% లవ్ లో, ఓ ఆ అబ్బాయా అని అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మేము అలా అనుకోలేదు, ఏదైనా క్యారెక్టర్ ఇచ్చారేమో మీకు నెక్స్ట్ సినిమా. అయ్యో, హోప్ఫుల్లీ అంతే కదా. అయ్యో అంటారు ఏంటి, రావచ్చు కదా, చెప్పలేం కదా. మీ ఇద్దరు కలిసి చేసిన టీజర్ రిలీజ్ అయిన తర్వాత మీ పేరు గురించి చాలా కామెంట్స్ వచ్చినాయి. దాంట్లో ఒక కామెంట్ ఎక్కువ వచ్చింది, చూసుకున్నారా? అన్ని చూసుకుంటామండి మేము. దాంట్లో ఆ కామెంట్, నేను చెప్పిన కామెంట్ మీకు ఏమైనా స్ట్రైక్ అయిందా? మీ పేరు గురించి ఉందండి, కానీ అది సినిమా చూసిన తర్వాత అది రిపీట్ అవ్వదు ఖచ్చితంగా. దానికి కూడా ఒక రీజన్ ఉంటది. అది అందుకే వదిలేసాం మేము కూడా అడ్రస్ చేయకుండా. లాస్ట్ లో సుఖాంతమా లేకపోతే విషాదాంతం అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి డౌట్ వస్తుంది. ఎక్కడ ఏడుపు అనేది ఉండదు. బట్ కాకపోతే చివరిలో ఒక హార్ట్ టచింగ్ మూమెంట్ అనేది ఉండాలి కదా. హార్ట్ టచింగ్, ఒక ఫీల్ గుడ్ ఫీల్ అయితే వస్తుంది డెఫినెట్లీ, కానీ సాడ్ అయితే ఉండదండి. సాడ్ అయితే ఉండదు. సరే, ఇద్దరు కలిసి ఒకళ్ళు ఎవరికైనా ప్రాంక్ కాల్ చేయండి. ఎవరు చేస్తారో డిసైడ్ చేసుకోండి. ప్రాంక్ కాల్ చేసి ప్రాంక్ ఇచ్చేయాలి. ఎవరికి లేపడు ఫోన్ ఇప్పుడు ఎవరికొకలా చేసి ఏం చెప్తారు? పోస్ట్ పోన్ అయిందని చెప్పండి, మళ్ళీ సినిమా నమ్మాలి వాళ్ళు. నేను చెప్తే నమ్మనండి, అస్సలు నమ్మరు నేను చెప్తే. మరి ఏదో ఒకటి చెప్పండి, లేకపోతే శివాని అప్సెట్ అయిందనో లేకపోతే మౌలి అప్సెట్ అయ్యాడనో ఏదో ఎవరికొకరికి చెప్పి నమ్మించండి. ఇప్పుడు మీ ఇద్దరికి ప్యాచప్ చేయమనో ఏదో ఒకటి చెప్పండి. అయ్యో, కాల్ మాడతాండి సేఫ్. మ్యూజిక్ డైరెక్టర్ ఫోన్లో ఎప్పుడు ఎవరు లేపుతారు? పోనీ మీరే చెప్పండి, ఎవరు చెప్పినా లేపర్. డైరెక్టర్ అంటే వాళ్ళందరూ బిజీగా ఉన్నారండి, రిలీజ్ డేట్ దగ్గర ఉంది కదా. అరే శివాని మధ్యలో ఇంటర్వ్యూ మధ్యలో కోపం వచ్చి వెళ్ళిపోయింది. ఏంటి ఇప్పుడు పరిస్థితి? ఎందుకు ఏడుస్తున్నారు మీరు? చూసారా ఎందుకు ఏడుస్తున్నారు మీరు? అక్కడ మా డైరెక్టర్ మీరు ముందు బ్రోనా నేను అట్లా వెళ్ళిపోతాను మాడతాను, నీకు తెలుసు కదా. ఫస్ట్ నేను వచ్చి కూర్చుంటే మీరు చెప్తే బాగుండేదేమో. నేను కొట్టాను, మౌలి లేచి వెళ్ళిపోయాను, మీరు చెప్తే నమ్మేవాళ్ళేమో బేసిక్ గా. అలా చెప్తే నమ్మరండి, నేను కొట్టాను కాబట్టి. జయకృష్ణకి కాల్ చేయాలండి. హలో హలో, చెప్పు నానా. అరే అది ఇంటర్వ్యూలో ఉన్నాము,
ఆ, శివాని ఏదో చిన్న ఏదో అంటే ఫీల్ అయ్యి వెళ్ళిపోయింది. నువ్వు వస్తావా ఇక్కడికి? ఎన్టీవీ నాకు అడ్రస్ తెలియదు కావాలి ఇంటిది. వాళ్ళ ఇంటిది కాదురా, ఆ, ఎన్టీవీది. ఎన్టీవీ శివాని ఆఫీస్కి వస్తా. అడ్రస్ శివాని ఫీల్ అయ్యి వెళ్ళిపోయిందా? దేనికి? జోక్ ఏదో వేస్తే ఫీల్ అయ్యి వెళ్ళిపోయింది మధ్యలో. మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాలి ఇంటర్వ్యూ. వస్తే నా పైన జోక్ చేస్తారా? నీ పైన ఏం జోకులు వేయర్రా బాబురా. నిజం చెప్తున్నావా? నిజం. శివానికి కాల్ చేసి సారీ చెప్తావా? సారీ చేసి నీ సారీ చెప్తాను ఆయన బాబు. నేను చెప్పాం బాలకృష్ణ. వినలేదు. నువ్వు చెప్తే శివాని వెంటనే తిట్టే శివాని నువ్వెందుకు చెప్పాను? పాపం శివాని ఎంత మంచిది. ఆమెను ఎట్లా మీరు ఆమె ఎట్లా జోక్ చేస్తారా? నేను చెప్తానే ఉన్నాను బ్రో, అక్కడికి వినలేదు మౌళి. ఎందుకు బ్రో ఆవిడ అలా అంటావు? పాప ఎంత మంచి అమ్మాయిలా కనపడుతుందంటే వినలేదు. అమ్మాయి మంచిగా కనబడుతుంది బ్రో, మాటలు కూడా మంచిగా ఉంటాయి, అన్ని మంచిగా. మరి మీరు వస్తారా? ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. సరే అయితే మొత్తాన్ని సక్సెస్ఫుల్గా ఒకళ్ళైతే నమ్మించా 90%. పడుకో వచ్చేసిన, ఇక్కడే ఉన్నా నేను. వీళ్ళంతా ప్రాంక్ చేస్తున్నారు. అవునా? ఇప్పుడు నేను అరవనా? అరు పర్లేదు రియాక్షన్. అందరూ నీ టీం అన్న పేరే కానీ ఒక్కడ కూడా నేను నమ్మట్లేదు. అందరూ అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నారు. ఏం అమ్మాయి చేశారు మీరు యాక్చువల్గా? అదే అండి, కంట్రోల్లో పెట్టింది అందరినీ. కంట్రోల్లో గుడ్ గర్ల్. ఎస్ నమ్ముతున్నాం మేము కూడా. కొంతకాలం నమ్మాలి కాబట్టి ఇంటర్వ్యూ వరకు అయితే నమ్ముదాము. సో మొత్తానికి అయితే వినాయక చవితి రోజు వచ్చి మీ వినాయక చవితి విశేషాలతో పాటు మీ లిటిల్ హార్ట్స్ గురించి, అలాగే అవుట్ ఆఫ్ దట్ అంటే మీ సినిమాలో ఎంత ఫన్ ఉంటుందో అంత ఫన్ ముందే చూపించారు మాకు. సో ఖచ్చితంగా థియేటర్స్కి వచ్చి చూస్తాము. అందరూ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మీకు ఇద్దరికీ వినాయకుడితో స్పెషల్ కనెక్షన్ ఉంది కాబట్టి ఆ వినాయకుడు ఈ వినాయక చవితి సందర్భంగా మీకు విజయం అందించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. విష్ యూ ఆల్ ద బెస్ట్. ప్రేక్షకులందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు. తప్పకుండా లిటిల్ హార్ట్స్ థియేటర్స్లో September 5th చూస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు. ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ అస్ హియర్. ఈ వినాయక చవితి సందర్భంగా మీరు మీ ఇంట్లో కూడా అందరూ హాయిగా హ్యాపీగా ఉన్నారని కోరుకుంటున్నాను. మా లిటిల్ హార్ట్స్ మూవీ రాబోతుందండి థియేటర్స్లో September 5th. మీరు చూడండి, మాకు బ్లెస్సింగ్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ.